హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో ఎల్ఐసి నుంచి మనము ఏఏఓ జర్నలిస్ట్ కి సంబంధించి వేకెన్సీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మీ ముందుకు ఇంకొక నోటిఫికేషన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి మనకు అసిస్టెంట్ ఇంజనీర్స్ అలాగే ఏఏఓ స్పెషలిస్ట్ క్యాడర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారో వారందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. అసిస్టెంట్ ఇంజనీర్స్ కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ సరిపోతుంది. అలాగే ఏఏఓ స్పెషలిస్ట్ కి వచ్చేసి స్పెషలిస్ట్ క్యాడర్ అయితే కావాల్సి ఉంటుంది. సో దీనికి కూడా బేసిక్ పే 88,000 అనమాట. జాబ్ లో చేరగానే 1,26,000 శాలరీ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే డ్రీమ్ జాబ్ ఇది. సో ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు ఎలిజిబుల్, ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, అసిస్టెంట్ ఇంజనీర్స్ కి ఎగ్జాక్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, అలాగే బాండ్ ఉంటుందా ఉండదా, సో వీటన్నిటి గురించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్రెడీ యాక్టివేట్ చేసుకోండి. సో గైస్, ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏదైతే నేను వెబ్సైట్ చూపిస్తానో లింక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ లో అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇంటు ది ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో ఆఫీషియల్ నోటిఫికేషన్ మనకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను డిస్కస్ చేసినట్టు యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేస్తాను. అది కదా క్లిక్ చేస్తే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ ఏఏఓ స్పెషలిస్ట్ క్యాడర్ అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఆల్రెడీ జర్నలిస్ట్ కి సంబంధించిన ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది స్పెషలిస్ట్ అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకి యాక్చువల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిపోయి దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. వచ్చేసి మనకు అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి టోటల్ గా 81 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మనకు. అలాగే ఇది కూడా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ అన్నమాట. దానికి కూడా మనకు ఆల్మోస్ట్ 410 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ గా మనకు 490 వేకెన్సీస్ తో మన ముందుకైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మనకు స్పెషలిస్ట్ క్యాడర్ లో వచ్చేసి 410 వేకెన్సీస్, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ వచ్చి 81 వేకెన్సీస్. ఏఈ సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్ లో మనకు ఎస్సీ 8 వేకెన్సీస్, ఎస్టీ 3 వేకెన్సీస్, ఓబీసీ 13 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 5 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ కేటగిరీ 21 వేకెన్సీస్, టోటల్ 50 వేకెన్సీస్ సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీటెక్ ఎవరైతే ఎలక్ట్రికల్ చేశారో వాళ్ళకి ఎస్సీ 4 వేకెన్సీస్, ఎస్టీ 3 వేకెన్సీస్, ఓబీసీ 8 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 3, అలాగే అన్రిజర్వ్డ్ 13 వేకెన్సీస్, టోటల్ గా 31 వేకెన్సీస్ తో మన ముందుకు ఏఈ ఎలక్ట్రికల్ అభ్యర్థులకు అయితే వేకెన్సీస్ రిలీజ్ చేశారు, కేటాయించడం జరిగింది. టోటల్ గా మనకు 81 వేకెన్సీస్ తో అసిస్టెంట్ ఇంజనీర్స్ కి అయితే మంచి వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో చాలా రోజుల తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్స్ కి ఇంత మంచి వేకెన్సీస్ అయితే మా విషయం కాదు. సో ప్రతి ఒక్క బీటెక్ అభ్యర్థి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు ఎలాగో చూపిస్తాను. సో అలాగే స్పెషలిస్ట్ క్యాడర్ కి సంబంధించి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 410 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి చార్టెడ్ అకౌంటెంట్ కి 30 వేకెన్సీస్, అలాగే సిఎస్ కి వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే యాక్చురియల్ వచ్చేసి మనకి 30 వేకెన్సీస్, ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్ వచ్చేసి 310 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్ కి అయితే మామూలు వేకెన్సీస్ లేవు, చాలా వేకెన్సీ ఉన్నాయి. లీగల్ కి వచ్చేసి మనకు 30 వేకెన్సీస్, టోటల్ గా 410 వేకెన్సీస్ మన ముందుకు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్పెషలిస్ట్ క్యాడర్ లో కూడా రావడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ముందుగా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళిపోదాం. అసలు ఎవరెవరు ఓకే. సో ఫస్ట్ డేట్స్ చూసుకుంటే కనుక ఆగస్ట్ 16 డేట్ అయితే స్టార్ట్ అయితే ఆన్లైన్ అప్లికేషన్. లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 8 అనమాట. 7 days బిఫోర్ అయితే మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్ 10 ఉంటుంది. మనకు 11th నవంబర్ వచ్చేసి మనకు మెయిన్స్ అయితే టెంటేటివ్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ముందుగా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళిపోతే కనుక అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి చూసుకుంటే మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 30 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. బీఈ బీటెక్ చేసిన ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు, అది సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో. ఓకే. Candidate should have a minimum 3 years post qualification working experience in planning and execution multi-stored building projects with all required infrastructure క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి అని కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఏఈ ఎలక్ట్రికల్ చూసుకుంటే మినిమం 21 ఇయర్స్, మాక్సిమం 30 ఇయర్స్ ఉంటే సరిపోతుంది అని క్లియర్ గా మెన్షన్ చేశారు. దీనికి కూడా బీఈ బీటెక్ చేసిన ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ అప్లై చేసుకోవచ్చు. షుడ్ హ్యావ్ ఏ మినిమం 3 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అని కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. చార్టెడ్ అకౌంటెంట్ కూడా 21 ఇయర్స్, 32 ఇయర్స్, బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అని క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ క్యాండిడేట్ షుడ్ హావ్ పాస్డ్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అని కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఏఓ కంపెనీ సెక్రటరీ కూడా మినిమం ఇస్ 21 ఇయర్స్, మాక్సిమం 30 ఇయర్స్ అనమాట. బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అది క్వాలిఫైడ్ మెంబర్ ఉండాలన్నమాట. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా అనే దాని సంస్థ క్వాలిఫైడ్ ఉంటే సరిపోతుంది. యాక్చురల్ సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది.
అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 6 పేపర్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చురల్స్ ఇన్ ఇండియా అని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ, అలాగే దాంతో పాటు హ్యావింగ్ మినిమం 5 years ఆఫ్ అండ్ అబౌవ్ వర్కింగ్ ఇన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో వీటన్నిటికీ కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. సో ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. అలాగే ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూకి అనేది 10 years అయితే రిలాక్సేషన్ అయితే ఏజ్ క్రైటీరియాలో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి చూసుకున్నట్టయితే ఎమోల్మెంట్స్ బెనిఫిట్స్ చూసుకుంటే 88,000 అయితే బేసిక్ పే ఉంటుంది. మనకు అన్ని అలవెన్సెస్ తో పాటు 1,26,000 అయితే శాలరీ ఉంటుంది అనమాట, నెట్ శాలరీ. అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది గ్రూప్ మెడిక్లెయిమ్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్, వెహికల్ లోన్ 2-wheeler ఆర్ 4-wheeler యాజ్ పర్ రూల్స్, మీల్ కూపన్ ఉంటుంది, రీఎంబర్స్మెంట్ టువర్డ్స్ కాస్ట్ ఆఫ్ బ్రీఫ్ కేస్ ఉంటుంది, లెదర్ బ్యాగ్స్ ఉంటుంది, అలాగే సప్లై ఆఫ్ డైలరీస్, అలాగే మ్యాగజైన్స్, టీ కాఫీ, మొబైల్ ఎక్స్పెన్సెస్. సో ఇలా చాలా అలవెన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సర్వీస్ కండిషన్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ పొజిషన్స్ కి సెలెక్ట్ అవుతారో ముంబైలోనే పోస్టింగ్ ఉంటుంది ఏఏఓ సిఎస్ కి. నెక్స్ట్ ఏఏఓ సిఏకి వచ్చేసి జోనల్ ఆఫీసులలో ఉంటుంది. ఏఏఓ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్ కి వచ్చేసి మనకు అట్లీస్ట్ 5 years వచ్చేసి మొఫుసిల్ బ్రాంచ్ లో ఉండడం జరుగుతుంది. ఏఏఓ లీగల్ వచ్చేసి 1 year బ్రాంచ్ ఎనీవేర్ ఇండియా పోస్టింగ్ అయితే ఉంటుంది. సో మీరు దాకా రిక్వెస్ట్ చేయొద్దని చెప్తున్నారు. ప్రొబేషన్ కూడా ఉంటుంది, 1 year ప్రొబేషన్ కంప్లీట్ అయిపోతే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు. ఒకవేళ మీరు ప్రొబేషన్స్ ఎక్స్టెండ్ చేయాలనుకో బాగా పర్ఫార్మెన్స్ చేయకపోతే 2 years ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మీ డ్యూరింగ్ ద ప్రొబేషన్ మీ పర్ఫార్మెన్స్ అనేది వాల్యుయేట్ చేస్తూ ఉంటాను అనమాట. గ్యారంటీ బాండ్ కూడా ఉందన్నమాట. ఎల్ఐసి ఫర్ మినిమం పీరియడ్ ఆఫ్ 4 years పనిచేయాల డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి, ఇంక్లూడింగ్ ప్రొబేషన్ పీరియడ్ అని క్లియర్ గా మెసేజ్ చేశారు. లేదంటే వెళ్ళిపోతే మధ్యలో 5 లక్షల బాండ్ అయితే మీరు పే చేయాలన్నమాట. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకు ఎస్సీ ఎస్టీకి 85 ప్లస్ జిఎస్టీ, అదర్ క్యాండిడేట్స్ కి వచ్చేసి మనకు 700 ప్లస్ జిఎస్టీ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్కి వెళ్ళిపోతే కనుక అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వచ్చేసి 3-tiered ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనమాట. మనకు ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ కి అయితే కన్సిడర్ చేయరు. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చిన మార్క్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కి కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. చూసుకున్నట్టయితే నెగిటివ్ మార్కింగ్ కూడా నెగిటివ్ విభాగం ఉంటుంది, 1/4 అనమాట. ఏఓ స్పెషలిస్టిక్ అనమాట. మనకు ఏ ప్రిలిమ్స్ వచ్చేసి రీజనింగ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఉంటుంది. 35 క్వశ్చన్స్ ఈచ్ ఉండడం జరుగుతుంది. క్వాంట్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ అయితే 30 క్వశ్చన్స్ ఉంటాయి. మాక్సిమం 35 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ 30 మార్క్స్ ఉంటాయి. మనకు సెక్షనల్ కట్ ఆఫ్స్ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. ఈచ్ సెక్షన్ 20 minutes టైం ఇచ్చి టోటల్ 60 minutes టైంలో మాక్సిమం మార్క్స్ 70 మార్క్స్ 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో మెయిన్స్ కి అయితే ఎలిజిబిలిటీ మీట్ అవుతారు. మెయిన్స్ కి వచ్చేసి మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. అందులో వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది, 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది. దాంట్లో డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా మనకు 150 మార్క్స్ అయితే ఉంటుందని క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మెయిన్స్ లో వచ్చేసి మనకు రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ వచ్చేసి టోటల్ గా మనకు 100 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. 150 మార్క్స్ కి మనకు 60 minutes అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. సెక్షనల్ టైమింగ్ కూడా ఉంటుంది, 20 minutes, అలాగే 10 minutes అండ్ 30 minutes అయితే ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చేసి మనకు టోటల్ గా 50 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది, 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది మనకు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్క్రిప్టివ్ పేపర్ కమ్యూనికేషన్ వచ్చేసి 2 క్వశ్చన్స్ ఉంటాయి 25 మార్క్స్ కి అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ చేస్తే ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో గైస్ అస్సలు టైం మిస్యూజ్ చేసుకోకుండా, వేస్ట్ చేసుకోకుండా ఇమీడియట్ గా ఈ జాబ్స్ కి అప్లై చేసేసేయండి. మంచి ఆపర్చునిటీ, అసిస్టెంట్ ఇంజనీర్స్ జాబ్ ఆపర్చునిటీ, ఎక్స్పీరియన్స్ తో కూడిన జాబ్స్ అనమాట. సో మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా ఉంటే మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.